చేపల చెరువు, రొయ్యల చెరువు, కష్టాలు, కన్నీళ్లు గురించి. ఇది నిజంగా గ్రామీణ జీవితం, మత్స్యకారుల, చేపలు పట్టేవారి జీవితం గురించి చెప్పే విషయంలో ఎంతో హృదయాన్ని తాకుతుంది. చేపల చెరువు కష్టాలు. చేపల చెరువు అంటే చిన్న ఊళ్లలో ఉన్న చేపల పెంపకం చెరువులు. కాని అందులో నీటి కొరత, వర్షాలు తగ్గితే చెరువులు ఎండిపోతాయి. చేపలు చనిపోతాయి. దీనివల్ల లక్షల రూపాయల నష్టం. పొల్యూషన్, కాలుష్యం, గ్రామాల్లో మురుగునీరు చెరువుల్లో కలవడంతో చేపల ఆరోగ్యం పాడవుతుంది. తక్కువ ధరలు, శ్రమపడి పెంచిన చేపలు మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోవాలి. ఫార్మ్ చేపల వల్ల లాభం తగ్గిపోతుంది. ఆహార ఖర్చు, చేపల దానా, ఫీడ్ చాలా ఖరీదైనది. కాని ఆదాయం మాత్రం గట్టిగా ఉండదు. సమయంపై తుపానులు, వానలు ఎక్కువగా పడితే చెరువులు పొంగిపొర్లి చేపలు బయటకి వెళ్ళిపోతాయి. దీనివల్ల గట్టి నష్టం. రుణభారం. చేపల చెరువు నిర్వహించడానికి అప్పులు తీసుకోవాలి. చేతిలో డబ్బు లేకపోతే కన్నీటి పరిస్థితి. రొయ్యల చెరువు కష్టాలు. రొయ్యలు అంటే పెద్ద పంజా చేపలు, ప్రాన్స్, ష్రింప్స్. వీటిని పెంచే చెరువులు. ఇవి ఇంకా ఎక్కువ ఖర్చుతో, సున్నితమైనవి. అత్యధిక పెట్టుబడి. రొయ్యల పెంపకానికి చెరువును ప్రత్యేకంగా సిద్ధం చేయాలి. ఫీడ్, ఔషధాలు, నీటి నిర్వహణ అన్నీ ఖరీదైనవి. వైరస్ సమస్యలు. రొయ్యల చెరువుల్లో వైరస్ అంటుకోవడం, వైట్ స్పాట్ వైరస్ లాంటివి పెద్ద ప్రమాదం. ఒక్కసారి వ్యాధి వస్తే మొత్తం నష్టం. ఒత్తిడి, స్ట్రెస్. రొయ్యలు మృదువుగా ఉంటాయి. నీటి ఉష్ణోగ్రత, ఉప్పుతనం, సలినిటీ, pH వంటివి కాస్త తేడా వచ్చినా రొయ్యలు చనిపోతాయి. బాధ్యత ఎక్కువ. రోజూ చెరువు దగ్గర ఉండి, నీటి లక్షణాలను పరీక్షిస్తూ చూసుకోవాలి. చిన్న తప్పు లక్షల నష్టం. మార్కెట్ సమస్యలు. ఎగుమతుల మార్కెట్ మీద ఆధారపడాలి. డిమాండ్ తక్కువైతే ధరలు పడిపోతాయి. అప్పులు ఊపిరి గిల్లిస్తాయి. సహాయం లేమి. ప్రభుత్వ మద్దతు లేదంటే స్వయం శ్రమపై నడవాలి. ఇది చాలా బాధాకరమైన విషయానికి. చివరగా, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు జల సంపదను ఆశ్రయించే జీవన విధానం. ఆశలతో నిండిన జీవితం. ఒక్క వర్షపు లోపం, ఒక్క వైరస్ అంటూ కన్నీటి గాథలు. కుటుంబం మొత్తానికి జీవనాధారం అయినప్పటికీ ఎప్పటికప్పుడు భయం, గందరగోళం, భవిష్యత్తుపై అనిశ్చితి. చెరువులో కలలు కన్నీళ్లు. రామయ్య అనే మత్స్యకారుడు. చిన్న గ్రామంలో అతడి కల, చెరువును చేపలతో నించి, ఇంటిని ఆనందంతో నింపడం. ఏళ్ల కష్టానికి ఒక చిన్న చేపల చెరువు తీసుకున్నాడు. అప్పు చేసి చిన్న చేప పిల్లలను వేశాడు. నీరు సరిగ్గా ఉంచి, దానా వేస్తూ ప్రేమగా పెంచాడు. ప్రతిరోజు సూర్యోదయంతో చెరువుకు వచ్చి చూసేవాడు. నా పిల్లల్లా అనేవాడు. ఆ కలలు గింజలు విరబూసే సమయం వచ్చేసింది. కాని ఒకరోజు రాత్రి ముప్పు రేగింది. గాలి, వర్షం, మంటలు. చెరువు పొంగిపోయింది. నీటి ప్రవాహంలో అన్ని చేపలు బయటకి పారిపోయాయి. కొన్ని మిగిలినవి మట్టిలో చిక్కిపోయి చనిపోయాయి. రామయ్య నిలబడి చూశాడు. చేతులు తడబడి నేలపాలయ్యాయి. చెరువు నిస్సత్తువైంది. కలలు బీభత్సమయ్యాయి. తర్వాతి రోజున ఊరి మిగతా వాళ్లు వచ్చి చూశారు. కొంతమంది ఆదరించారు. కొంతమంది చూశారు. కాని అప్పులవాళ్లు మాత్రం వడ్డీ అడిగారు. రామయ్య మౌనంగా నిలబడ్డాడు. కన్నీరు కూడా ఇక పారలేకపోయింది. ఎందుకంటే చెరువుతో పాటు తన గర్వం, ఆశలు, గుండె కూడా వడి పారిపోయినట్లయింది. ఆ చెరువు అప్పటి నుండి ఖాళీగా ఉంది. కాని రామయ్య మనసులో మాత్రం ఇంకా చిన్న ఆశ మిగిలే ఉంది. ఒక రోజు మళ్ళీ నా చేపలతో నా చెరువుని నింపుతాను అన్న నమ్మకం. ఇది చాలామంది మత్స్యకారుల నిజ జీవితం. వారికి చేపల చెరువులు సంపద కాదు, ప్రాణం. రొయ్యల చెరువుల కథ, కన్నీటి వెనుక ఉన్న సముద్రం. సీతారాం అనే రైతు. చిన్ని గ్రామం, చిన్న భూమి, సాధారణ పంటలు సాగు చేసి జీవితం గడవడం కష్టం అయిపోయింది. ఒక రోజు ఊరిలో నుంచి వచ్చిన ఒక వ్యాపారి చెబాడు. రామయ్యగారు, ఇప్పుడు వరి కాదు, రొయ్యలు పెడితే బంగారం కురిసేది. ఒకటి పడితే 11 వస్తాయి. ఆ మాటలు వినగానే సీతారాం గుండె లోపల ఒక కొత్త ఆశ పుట్టింది. అప్పు తీసుకుని చెరువును మట్టి త్రవ్వించి మారు తీర్చాడు. రొయ్యల పిల్లలను, ష్రింప్ సీడ్స్ తెప్పించాడు. నిత్యం నీటిని పరీక్షిస్తూ, ఉప్పుతనం చూస్తూ, దానా వేస్తూ ముద్దుగా పెంచాడు. ప్రతిరోజూ సీతారాం నిద్రలేవడం ఒక్కటే లక్ష్యం. నా రొయ్యలు బాగా పెరగాలి. నా ఇంటికి నవ్వులు రావాలి.
6 నెలలు చుక్కల కష్టం, వడగాలి వేడి నీటిలో, కాళ్ళు మగ్గిపోయినా, మనసు వెక్కిరించినా ముందుకు. కానీ ఒక రోజు ఉదయం చెరువుకి వెళ్తే నీటిమీద తెల్లటి దుప్పటి వేసినట్లు కనిపించింది. వైట్ స్పాట్ వైరస్. అంతే, రొయ్యలు ఒక్కొక్కటిగా చనిపడ్డాయి, నీటి మీద తేలిపోయాయి. చదువుకోలేని కన్నీరు సీతారాం కళ్లలో పొంగిపడింది. ఎన్ని కలలు, ఎన్ని ఆశలు ఆ తెల్లటి మబ్బులో ఊహలు మర్చిపోయాయి. అప్పుడు ఊపిరి ముట్టించాయి. చలించని హృదయాలు సీతారాంను బాధించాయి. రొయ్యలు పెడితే బంగారం వస్తుంది అన్నవాడు మాయమయ్యాడు. ఉండేది ఒక ఖాళీ చెరువు, దానిమీద మొండి కన్నీటి వలయాలు. కాని సీతారాం వెనక్కు తగ్గలేదు. ఒకసారి నేలమీద పడితే మళ్లీ లేవడం రైతు కర్తవ్యం అన్నాడు తన మనసుకు. తన గాయాలను మరిచి మళ్లీ చెరువు నీటిని స్వచ్ఛంగా మార్చడం మొదలుపెట్టాడు. చెరువులో ఇప్పుడు బంగారం లేదు, కాని ఒక రైతు గుండె ధైర్యం మాత్రం ఉంది. రొయ్యల చెరువులు అంటే లాభాల కల కాదు, సంక్లిష్టమైన ప్రయాణం. ప్రతి జలబిందువు వెనుక అశ్రువులు ఉన్నాయి. ప్రతి చిన్న చేప వెనుక ఎక్కిన కలల భారముంది. ప్రతి ఈత రొయ్య వెనుక ఒక్క రైతు మొక్కిన కల ఉంది.